ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు 58% మంది ఉన్నారు అధ్యక్ష. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 15% ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూడా శాస్త్ర సాంకేతికత వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ వర్క్ చేసి మిగతా వైపు ఎక్కువ పనిచేయగలిగితే ఈ దేశంలో అభివృద్ధి ముందుకు పోతుంది అధ్యక్ష. ఇక అలాగే ఇంకొక సమస్య కూడా వచ్చింది అధ్యక్ష. మన దేశంలో స్టార్టప్స్లో కేవలం 10% సక్సెస్ ఉంది, కేవలం 10% స్టార్టప్స్లో సక్సెస్ ఉంది. అదే మనం జర్మనీ కనుక తీసుకుంటే, ఇజ్రాయెల్ కనుక తీసుకుంటే 95% సక్సెస్ రేట్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ నైపుణ్యం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ గొప్పగా ముందుకు పోగలుగుతా ఉన్నాయి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఈ నైపుణ్యం కనుక పెంచగలిగితే సో ఇక్కడ ఉన్నటువంటి యువత అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ఇది యూనివర్సిటీకి కంప్లీట్గా దానికి మాత్రమే పరిమితం చేయకుండా వీలైతే పాఠశాల విద్యా స్థాయి నుంచి ఒక కోర్సును కూడా ఈ రంగం వైపు తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వానికి.